ఈరోజు పాఠం పేరు క్రైస్తవ్యంలో కులమా అనే పాఠం. కులగజ్జికి బైబిల్ ఇచ్చే సరైన మందు. క్రైస్తవ్యంలో కులమా అన్నటువంటి ప్రశ్న వేయటంతోనే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది క్రైస్తవంలో ఉండకూడనిది కదా అని. కుల వ్యవస్థ మూలాలేంటి? ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? ఎలా మన దేశంలో అలుముకుపోయింది? ప్రపంచాన్ని ఎంత అభివృద్ధి చెందిన దేశాలైనా సరే, ఎంత వృద్ధిలోనికి వచ్చినటువంటి దేశాలు, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాలైనా సరే, ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క రుగ్మత బాధిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ వివక్ష విషయంలో ఆలోచన చేస్తే అమెరికన్ దేశాల్లోనూ యూరప్ దేశాల్లోనూ వర్ణ వివక్ష అనేటటువంటిది అతి భయంకరమైనటువంటి సాంఘిక దురాచారం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ ఖండాలు, ఈ మూడు ఖండాల్లో ముఖ్యంగా వర్ణ వివక్ష అంటే తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు అని రెండు రకాలైనటువంటి జాతుల వాళ్ళ మధ్య ఎప్పుడూ కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా బగ్గుమంటూ ఉంటాయి. అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాల మధ్య తెగలు, అక్కడ తెగల సమస్య, తెగల మధ్య ఆధిపత్య పోరు, తెగల మధ్య నువ్వా నేనా అన్నటువంటి పరిస్థితి, తెగల మధ్య రకరకాలైనటువంటి యుద్ధాలు, బీభత్సమైనటువంటి వాతావరణం. కేవలం ఆసియా ఖండంలో, భారతదేశంలో మాత్రమే ఈ దేశ గమనాన్ని శాసించేటటువంటి ఒక భయంకరమైనటువంటి దురాచారం కుల వ్యవస్థ. ఇది ఎంతగా వేళ్ళూనుకొని పోయింది, ఒక విషవృక్షమై వేళ్ళూనుకొని పోయింది అంటే, కుల వ్యవస్థ లేనిదే రాజకీయాలు లేవు, కుల వ్యవస్థ లేనిదే పెళ్ళిళ్ళు లేవు, కుల వ్యవస్థ లేనిదే రిజర్వేషన్లు లేవు. ఇక ఏకంగా గాంధీ మహాత్ముడైతే ఏమన్నాడంటే హిందూ మతానికి పునాది కులం అన్నాడు. కులము లేనిదే హిందూ మతం లేదు, హిందూ మతం లేనిదే కులం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. మీరు కులాన్ని నాశనం చేయాలనుకుంటే మతాన్ని నాశనం చేయాల్సి వస్తుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మనకు తెలుసు, పెళ్ళిళ్ళలో ముఖ్యంగా ప్రతిదీ అన్యుల కంటే క్రైస్తవులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవులకు మాత్రమే ఈ సందేశం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే క్రైస్తవ్యంలో కులమా అన్నాం కనుక అది మనకు మాత్రమే సంబంధించినటువంటి విషయం కనుక ఏ విషయం చెప్పినా మనలో ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ పోవాలి. రాజకీయాల్లో మనకు తెలియకుండానే మన కులపోడు పలానోడు నిలబడ్డాడు. ఎక్కడి నుంచి? వార్డు మెంబర్ దగ్గర నుంచి, అక్కడ నుంచి ప్రధానమంత్రి పీఠం వరకు మనవాడు నిలబడ్డాడంటే ఎట్లాగైనా మనవాడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కులపోడనే. ఖచ్చితంగా ఎలాగైనా సరే వాడిని గద్దెనెక్కించాలి, ముందు గెలిపించాలి, ఫస్ట్ స్టెప్. రెండవది అఖండ మెజారిటీ కట్టబెట్టాలి. మనవాడు గద్దెనెక్కి పాలన చేస్తూ మీసం మెలేస్తూ ఉంటే వాడిని చూసి మన మీసం కూడా మెలేయాలి. పాలనోడు ఎవడో తెలుసా? మావాడే, మా కులపొడే అని. వివాహాల విషయంలో కూడా గమనిస్తే ఇది హిందువుల్ని వదిలిపెట్టదు, ముస్లిమ్స్ని వదిలిపెట్టదు, క్రైస్తవుల్ని వదిలిపెట్టదు. ఏదో లోకంలో సామెత ఉంది,
మనిషి మనసట మాంసం దగ్గర తెలుస్తుందట. మనిషి బుద్ధి ఎక్కడ తెలుస్తుందంటే పెళ్ళిళ్ళ దగ్గర తెలుస్తుంది. మీరు గమనించగలిగితే ఇక్కడ ముఖ్యంగా క్రైస్తవ్యంలో అంత బాగుంటుంది. చాలామంది వరకు అన్నీ బాగుంటాయి. సంఘంలో, సావాసంలో అన్నీ క్లియర్. ఎప్పుడైతే వివాహం వస్తుందో అప్పుడు ఒక మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం, పేకాటే బామ్మర్ది అన్నట్టు. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్నం తక్కువైనా పర్లేదు, కులం మాత్రం అందే ఉండాలి. దీనికి రకరకాల కవరింగ్స్, అది చెప్తాను. ఈరోజు గంట సేపు అయినా అంతా అయిపోయింది, మనం వదిలిపెట్టేది లేదు. కట్నం తక్కువైనా పర్లేదు, కలర్ తక్కువైనా పర్లేదు, ఉద్యోగం లేకపోయినా పర్లేదు, ఏముండాలట? కులం ఉండాలి అని అప్పుడప్పుడు కొన్ని వ్యవస్థలను మనం గమనిస్తే కులం తక్కువ వాడిని ఎక్కడా కానీ రానివ్వరండి, అంటే పైకి రానివ్వరు. ఒక ఆయన ఉన్నాడు, దళితుడే, అసలు ఎంత మంచి రచయిత అంటే ఆయనకు 88 నంది అవార్డులు వచ్చాయి. ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాల్లో నంది అవార్డులు వచ్చిన దళితుడు. మీకు తెలుసా? తెలియదు. కొన్ని విషయాలు సోదరులు రారాజు గారితో ఆ విషయమే పంచుకుంటూ ఉంటే ఏందన్నా అని ఆశ్చర్యపడ్డాడు. ఆయన దగ్గరకు వచ్చి అగ్రవర్ణాల వాళ్ళు, ఒరే నీకు కలం బలం కాదురా ఉండాల్సింది, కులం బలం రా అన్నాడట. నువ్వెందుకు ఇట్లా వెనకబడ్డావంటే కలం బలం కాదు కులం బలం ఉండాలండి. అట్లాగా ఈ కులాధిక్యత లోకంలో చాలా చక్కగా వేర్లుడుకుని పోయింది. అదేం వింతో కానండి, ఎక్కడున్నా ఎవడి దగ్గరైనా సరే వీడు ఫలానా అని తెలియగానే అభిమానం, ఆనందం, సంతోషం వెల్లువిరుస్తాయి. అవునా, ఒరే వాడు మనోడే అంటారు, వాడు మనోడేట, వీడు మనోడేట, ఇట్లాగ అనుకునేటటువంటి పరిస్థితులు ఎన్నో చోట్ల మనకు కనబడుతున్నాయి. ఇంకా రిజర్వేషన్ల విషయంలో అసలు కుల ప్రాతిపదికనే రిజర్వేషన్స్ రావటం అనేది జరిగింది. ముఖ్యంగా అసలు కులపు మూలాలు ఎక్కడివి, ఇవి మనకు తెలియాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఎక్కడ ఉన్నాయి, ఏ మతములోనికి సంబంధించినటువంటివి కులపు మూలాలు, ఎందుకు వీళ్ళు ఏర్పాటు చేశారని చెబుతున్నారు, ఇవి ప్రాథమికంగా మనకు తెలియాలి. లోకంలోనికి వచ్చిన ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, లోకాన్ని చూసి బైబిల్ను చూడాలి, బైబిల్ను చూస్తూ లోకాన్ని చూడాలి. నీకు లోకం తెలియకపోయినా బైబిల్ తెలియకపోయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ఆలోచన చేస్తే, కుల వ్యవస్థ భారతదేశంలోనికి ప్రవేశించింది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్య ఈ కుల వ్యవస్థ అనేది ప్రారంభించడం జరిగింది భారతదేశంలో. మనువు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆ మనువు అనేటటువంటి ఆయన దేవుడట, దేవుడి నుంచి, బ్రహ్మ నుంచి పుట్టాడని హిందూ వేదాలు చెప్తూ. పురుష సూక్తం అనేటటువంటి దాంట్లో 10వ ఋగ్వేదంలో పురుష సూక్తంలో 10వ మండలంలో ఇది కనపడుతుందని దానికి రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు. ఆ మనువు అనేటటువంటి ఆయన శరీరంలో 4 భాగాల నుంచి 4 వర్ణాలు వచ్చాయని. అసలు వర్ణము అంటే రంగు, చాతుర్వర్ణ వ్యవస్థ అని అంటారు దాన్ని అచ్చ తెలుగులో. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందయ్యా అని అంటే దానికి రీజన్స్ చెప్తారు. ఏమనంటే, మొట్టమొదటి రీజను పని విభజన కోసం అని అంటారు. ఇప్పుడు ఎవరెవరు ఏ పని చేయాలని ఇంట్లో నిర్ణయిస్తాం కదా మనం. నాన్న ఈ పని చేయాలి, అమ్మ ఈ పని చేయాలి, పిల్లలు ఈ పని చేయాలి, తోబుట్టులు ఈ పని చేయాలని పని విభజిస్తాం కదా. అట్లాంటిదే ఇదని చాలా సింపుల్గా చెప్పేస్తారు. రెండోది ఏంటంటే, వర్ణం అనేది సంకరం జరగకూడదు. అంటే అర్థం ఏంటి,
బ్రాహ్మణులు క్షత్రియుల్ని పెళ్లి చేసుకోవటం, క్షత్రియులు వైశ్యుల్ని పెళ్లి చేసుకోవటం, వైశ్యులు శూద్రుల్ని పెళ్లి చేసుకోవటం, ఇట్లా అందరూ షఫుల్ అయిపోయి వివాహాలు చేసుకోవటం జరగకూడదట. ఎందుకంటే రక్తం ఇట్లా చేసుకోవటం వల్ల రక్తం అపవిత్రం అయిపోతుందట. అట్లా అపవిత్రం కాకుండా ఎవరి లైన్ వాళ్ళలో వెళ్ళిపోవడానికి ఇది ఏర్పాటు చేసామని చెప్తూ, ఆ మనువు యొక్క తలలో నుంచి బ్రాహ్మణులు ఉద్భవించారని, తల ఆలోచనలకు జ్ఞానానికి మూలం గనుక వాళ్ళు జ్ఞానపూర్ణమైనటువంటి పనులు చేయాలి. అంటే వీళ్ళు ఏం చేయాలన్నమాట, వీళ్ళ దగ్గరే వేదాలు ఉండాలి, వేదాభ్యాసం వీళ్ళే చేయాలి. అలాగే క్షత్రియులకు పాఠాలు నేర్పించాలి, రాజులకు వాళ్ళు గురువులై వేద విద్యను నేర్పించటం కానీ, అలాగే యుద్ధ విద్యను నేర్పించటం కానీ, రాజనీతిని నేర్పించటం కానీ వీళ్ళు చేస్తూ ఉండాలి అని ఒక తీర్మానం చేసేశారు. ఇక రెండవది, భుజములు మరియు చేతుల నుంచి క్షత్రియులు పుట్టారని, భుజాలు చేతులు బలానికి ప్రతీక గనుక వీళ్ళు బలమైన పనులు చేయాలి. బలమైన పనులు అంటే యుద్ధాలు చేయాలి, రాజ్యాల్ని పరిపాలించాలి. అందుకే వారిని క్షత్రియులు అన్నారు. క్షత్రియులు అంటే రాజులు అని అర్థం. ఇక ఉదరము నుంచి వైశ్యులు పుట్టారట. ఉదరము నుంచి వైశ్యులు అనేవాళ్ళు తొడల నుంచి పుట్టారు అని చెప్తూ, ఆ తొడలు శ్రమకు సూచన కనుక వాళ్ళు వ్యాపారం చేయాలి, వ్యాపారాలన్నీ అన్ని రకాలైనటువంటి వ్యాపారాలు వాళ్ళు చేయాలి అని చెప్పి, కాళ్ళలో నుంచి శూద్రులు పుట్టారు. ఈ శూద్రులు కాళ్ళు అని అంటే అది అధము చిన్నది గనక, చివరిలో ఉండేది గనక, అటువంటి దానిలో నుంచి వచ్చారు గనక ఈ యొక్క శూద్రులు. వీళ్ళు పై 3 వర్గాల వారికి అంటే బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి సేవ చేస్తూ ఊడిగం చేస్తూ ఉండాలని ఏర్పాటు చేయటం జరిగింది. 4 వర్ణాలు. ఇక్కడ మనకు అనుమానం కలిగించే విషయం ఏంటంటే, మరి వాట్ అబౌట్ 5వ వర్ణం? 5వ వర్ణంలో ఏం చేయడం జరిగిందంటే, వీళ్ళని పంచములు అనే పేరుతో తీసుకొని వచ్చి వీళ్ళని చండాలులు లేదా అధములు, లేదా అందరికీ బాగా అర్థమయ్యేటటువంటి భాష అంటరాని వారు. ఈ అంటరాని వాళ్ళలో 2 రకాలైనటువంటి తెగలు, ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు. ఈ హరిజనులు, గిరిజనులు అనే పేరు చక్కగా ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి సూచించిన మహానుభావుడు ఎవరంటే మహాత్మా గాంధీ గారు. హరిజనులు, గిరిజనులు అనే పేరు ఎందుకనంటే, మనకు తెలిసిన మహాత్ముడు వేరు, ఇంకొక కోణంలో ఉన్న మహాత్ముడు వేరులేండి. అది మళ్ళీ వివాదాస్పదం అవుద్ది. అయినా కూడా పర్లేదు, ఎవరికైనా డౌట్ ఉంటే మహాత్ముడి గురించి తర్వాత తెలుసుకుందాం. ఈ హరిజనులు, హరి అంటే ఎవరు? దేవుడు, దేవుని బిడ్డలు అని పేరు. గిరి అంటే ఏంటి అంటే కొండ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, గిరికి పుట్టిన గిరిపుత్రులు అని అంటారు వాళ్ళు. అంటే ఎస్సీలను హరిజనులని, ఎస్టీలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కోయవాళ్ళు, కొండ జాతులు, చెంచులు, అలాగే రకరకాల నాయకులు, వీళ్ళందరూ కూడా ఎస్టీలని చెప్పి వాటిని ఒక తెగలో పెట్టి, ఎస్సీలు అన్నటువంటి దానిలో మాలామాదిగల్ని ఊరికి చివర పెట్టేవాళ్ళు. ఊరికి చివర మాత్రమే వాళ్ళు ఉండాలి. వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ పాదాలు పెట్టినటువంటి నేల అపవిత్రమైపోతుంది కాబట్టి ఆ యొక్క పాదపు ముద్రలు ఉండకూడదని ఏం చేస్తారు అంటే, వెనక నడుముకు చీపురు కట్టేస్తారు. అంటే ఎందుకు అక్కడ కట్టేస్తారంటే, ముందు అడుగులేస్తూ పోతూ ఉంటే ఆ అడుగులన్నింటినీ తుడిపేస్తూ వస్తుంది ఆ చీపురని. తర్వాత వాళ్ళు ఉమ్మేయకూడదు, ఉమ్మేసినా కూడా ఆ నేల అపవిత్రం అయిపోతుంది కాబట్టి ఆ నోటికి మూతి దగ్గర ముంత కట్టాలని. సరే బాగుంది, నాకు ఇప్పటికి ఒక డౌటు. ఆ పాదాల వెంటే పోయాయి, బాగుంది. ఉమ్మేసిన ముంతలో ఉంది కదా, ఆ ముంతలో ఉన్నది ఏం చేస్తారండి? సరే 1, 2 ఏం చేస్తారు? పాసు పోసుకున్నారండి, అప్పుడు అపవిత్రం కాదు.
ఉమ్మేస్తేనే అపవిత్రం అంటే? లెట్రిన్కి వెళ్తారు, అప్పుడు అపవిత్రం కాదు. ఇప్పుడంటే ల్యాబొరేటరీ సిస్టమ్ ఉంది, అయినా కూడా భూమి దగ్గరికి అది పోయేది అవన్నీ. అంటే ఇవన్నీ పెట్టడం వెనక ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, మన అంబేద్కర్ అనేటటువంటి సీరియల్ జీ తెలుగులో వస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు ఖచ్చితంగా చూడండి. ఈయన సీరియల్ను ప్రమోట్ చేస్తున్నారు అనుకోకండి, చూస్తే మీకే అర్థం అవుద్ది. నిజంగా ఆయన అంబేద్కర్ గారు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ సంబంధికులు అందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనకు రాజమార్గాలను ఏర్పాటు చేశారో మనకు అర్థం అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అంబేద్కర్ గారి మీద కృతజ్ఞతా భావం ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆరాధనా భావమే ఉండకూడదు. ఆరాధకుడు దేవుడు, ఆయన ఆరాధించాలి. ఆయన అంబేద్కర్ గారిని ఇచ్చినందుకు, అంబేద్కర్ గారి పట్ల, అంబేద్కర్ గారి ఆదర్శాల పట్ల, ఆయన చూపించినటువంటి బాట పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. వీలైతే వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజంగా ఒక స్పిరిట్ కలిగినటువంటి వాడిగా ఎన్ని రకాలైనటువంటి వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు అనేకులైనటువంటి వాళ్ళు, కేవలం చాలామంది అనుకుంటూ ఉంటారు దళితులకి ఆయన నాయకుడని, అది పొరపాటు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ కూడా సంతోషపడుతున్నారంటే అది ఆయన చలువే. రిజర్వేషన్ల వ్యవస్థను అనుభవించి ఈరోజు ఎస్సీలు ఎస్టీలు గద్దెనెక్కుతున్నారంటే, ఉద్యోగాలు సాధిస్తున్నారంటే అది ఆయన చలువ. కాబట్టి ఈ సిస్టమ్ అంతటినీ కూడా, ఈ మనుధర్మశాస్త్రము అంత దారుణంగా ఉంది. దేవుడు నుంచి ఈ 4 వర్ణాలు వస్తే ఈ 5వ వర్ణాన్ని ఎక్కడి నుంచి పుట్టించినట్టు? వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? అసలు దేవుడి శరీరంలో పార్ట్స్కే, మానవ దేహంలో పార్ట్లకే విచక్షణ, తేడాలు ఉండకూడదు. దేవుడు అలా చేయలేదు. వాస్తవంగా మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు దాదాపు బయట లోపల అవయవాలు 500 అవయవాలు ఉన్నాయండి. ఇది అవయవం పనికిరాదని ఒకటి చెప్పమనండి, చెప్పినోడు పనికిమాలినోడు అవుతాడు. ఇదొకటి పనికిరాదండి, ఇది చాలా విలువైందండి, ఇది చాలా విలువలేదండి చెప్పనండి. ముక్కులో వెంట్రుకలు ఉన్నాయే, అవి ఎందుకున్నాయని కూడా అనుకుంటారు. ముక్కులో వెంట్రుకలు ఎందుకు ఉన్నాయని అనుకుంటారు, కానీ దానివల్ల వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి లాంటివి వెళ్లకుండా అవి ఆపుతాయట. అంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో ముక్కులో వెంట్రుకలు కూడా పనికొచ్చాయి అయినప్పుడు, ఇదేంటయ్యా బాబు, దేవుడికి పుట్టినటువంటి ఆయన భాగాల్లో నుంచి కూడా ఈ తేడాలేంటి? 5వ వర్గం ఏం చేశారు ఆలోచించండి ప్రియులారా. అందుకే అందరి సమక్షంలో మనుధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి తగలబెట్టాడు అంబేద్కర్ గారు. అందుకే ఆయనకు పేరేంటో తెలుసా? అభినవ మనువు అని. అభినవ మనువు అని పేరు ఆయనకి. అంత సంస్కరణ తీసుకురావటం జరిగింది ధైర్యంగా మన దేశ చరిత్రలో. ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత ఇంకా కులం అంటున్నారంటే మనం క్రైస్తవంలో ఉన్నామా, హైందవ్యంలో ఉన్నామా? ఇది మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. ఒకవేళ మీకు సందేహం కలగవచ్చు, అయితే క్రైస్తవులోనికి వస్తే కులం మార్చుకోవాలని. అక్కర్లేదు. కులం మతం వేరు వేరు. ఇది తెలియక చాలామంది పొరబడిపోతున్నారు. మొదటి విషయం, భారత రాజ్యాంగంలో స్పష్టంగా ప్రతి పౌరుడు, ఈ మధ్యలోనే సుప్రీంకోర్టు మళ్ళా తీర్పిచ్చింది, అంటే ముందు నుంచి రాజ్యాంగంలో పేర్కొన్నవి సరిగా డోసులు సరిగా పనిచేయట్లేదని. ఎందుకంటే నిద్రపోతున్నటువంటి జంతువును లేపి తన్నించుకోవటం చాలామందికి అలవాటు కాబట్టి పిటిషన్ వేస్తే వాళ్ళు మాట్లాడడం జరిగింది. 18 సంవత్సరాల నిండిన ప్రతి భారతీయ పౌరుడు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్, ఈ చాయిస్ కులానికి లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు నచ్చిన కులాన్ని ఎంచుకోవచ్చు అని లేదు, నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు అని. అంతవరకు ఎందుకండి? మీ ప్రమేయంతో మీకు కులం వచ్చిందా? నా ప్రమేయంతో నాకు కులం వచ్చిందా? మన ప్రమేయం లేకుండానే మనకు కులం వచ్చింది.
కులానికి సంబంధించి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా వెనకబడి ఉంటారు గనక, వెనకబడ్డ వాడి కోసమే కుల వ్యవస్థలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయటం జరిగింది గనక కులం మార్చుకోవాల్సిన పని లేదు. కానీ ఏం మార్చుకోవాలంటే కుల గజ్జిని మాత్రం మాన్పుకోవాలి. ఇది ఉందా లేదా, క్రైస్తవులకు ఈ కులగజ్జి ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి అని చెప్తే కొన్ని సిమ్టమ్స్ మీకు చెప్తాను. అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, అది ఉందా లేదా అని. మొదటిది మీరు బాగా గమనించగలిగితే, ఫలానా వాళ్ళు ఫలానా కులం వాళ్ళనే తెలియక సావాసం చేసి ఉంటాం, తెలిసిన తర్వాత దూరం పెడతాం. లేదు, ఫలానా వాళ్ళు మనోళ్ళే అని తెలియక దూరం పెట్టుంటాం, తెలిసిన తర్వాత అతుక్కుపోయి ఉంటాం ఫెవికాల్ లాగా. అప్పుడు అర్థం చేసుకోండి ఏమనంటే అభి గజ్జి నహి చెలగయ్యా హై అనుకోవాలి. అవుతుందా? ఇప్పుడు దాకా బాగానే ఉండి అరే మనోడే అనుకున్నానే, కాదట్రోయ్ వాడు ఫలానా అట, ఆమె ఫలానా అట, ఇది తెలియక ఇన్నాళ్ళు అయ్యో అయ్యో అని అనుకుంటే మనకు ఉంది. జాలిం లోషన్ ఖచ్చితంగా రాయాల్సిందే అని అర్థం చేసుకోవాలి. ఇది మొదటి సిమ్టం. రెండవ సిమ్టం ఏంటంటే, చాలామంది మనకే తెలియకుండా ఏమని అనుకుంటూ ఉంటామంటే, పలానాళ్ళ గురించి పరిచయం చేస్తూ, అరే పలానా ఆయన ఫలానా కులం నుంచి కన్వర్ట్ అయినాడరా, గొప్పోడ్రా అన్నట్టుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమండి వాళ్ళు రెడ్ల నుంచి మారారండి, వాళ్ళు బ్రాహ్మణుల నుంచి మారారండి అంటే, ఇంతకు ముందు రెడ్డి ఎవరు? పాపే కాదా? అదే మన చర్చిలో కూడా రెడ్డి గారు ఉన్నారు, మధుమోహన్ రెడ్డి గారు. ప్రభులోనికి రాకముందు ఎవరిళ్ళు? పాపులు. అందరూ పాపం చేసి, అంటే అగ్రవర్ణం, నిమ్న వర్ణం, అన్ని రకాల వర్ణం, రైన్బోలో ఉన్న 7 వర్ణాలు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉంటే మనమే ఏమని చెప్తామంటే, వాళ్ళు రాజులు కన్వర్టెడ్, నాయుళ్ళండి వాళ్ళు కన్వర్టెడ్ అంటే గొప్పగా చెప్తున్నామనంటే. ఇప్పుడు దాకా నేను కూడా చాలాసార్లు పిల్లలకు అంటే ఎట్లా చూస్తారో ఏమో, వాళ్ళ మైండ్ సెట్లు ఎట్లుంటుందో ఏమో, ఎందుకంటే కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి. నేను ఈవెన్ మారినోడికి కూడా నేను ఎట్టాటోడిని మారాను అనుకున్నారు అంటే, మనదేదో క్రైస్తవం అనేది ఆ నిమ్న జాతి వాళ్ళ మతమని కదా, మాదిగల మతమని, ఆ మతంలోనికి అగ్రవర్ణాలు రావటం వల్ల ఈ మతం సంస్కరించబడిందని, దీనికి పెద్ద గొప్పతనం వచ్చేసిందని మారినోళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మన సంఘంలోని పరిస్థితి అట్లా లేదులేండి, అది దేవుని కృప. ఎప్పుడైనా అప్పుడప్పుడు పిల్లలతో కూడా నేను చెప్తూ ఉంటాను, బాధపడుతూనే చెప్తూ ఉంటాను, తమ్ముడు వాళ్ళు రాజులు కన్వర్టెడ్, నాయుళ్ళు కన్వర్టెడ్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఏముంటాయంటే, మేము గొప్పవాళ్ళం మారాం, ఇక్కడ మమ్మల్ని ఎట్లయినా చూసుకునేది అనే ఆలోచన వస్తుందేమోనండి. ఈసారి తీసుకునేవాడికి కూడా అర్థం కాదు కాబట్టి మనం చెప్పేది అది కూడా చెప్పకూడదు. క్రిస్టియన్ అంటే క్రిస్టియనే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది సేవకుల్ని ఏం చేస్తారంటే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సేవకుల్ని, విశ్వాసుల్ని, వాళ్ళని అన్ని ఎంక్వైరీ. ఏం ఎంక్వైరీ? వీడెవడు? ఒక సేవకుడు వచ్చిన తర్వాత సందేశాన్ని ఇవ్వటానికి ఆయన బాహాటంగా ఒక ఆయన అడిగాడట, సార్ నాకు ఒక డౌట్ ఉంది. ఏదో బైబిల్లో డౌట్ అనుకున్నాం. ఆయన అన్నాడు, సార్ మీరు 2 3 అన్నారట. ఈ 2 3 ఏందిరా బాబు అని అంటే, 2 అంటే మాల, 3 అంటే మాదిగా. ఇంతకీ ఎవరు బ్రదర్ అంటే నీ ఉద్దేశం ఏంటి? వీళ్ళిద్దరు తప్ప ప్రపంచంలో ఎవడు మాట్లాడినా క్రైస్తవంలోనికి ఇదేంటండి? ఈ పిచ్చి ఏంటండి అంటే, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలండి చెప్పండి? ఏం చేయాలనండి? మనోడైతే ఫెవికాల్ అయిపోవాలని, కాకుండా పోతే దూరం పెట్టాలని. క్రైస్తవ మూలాలు ఏమర్థమయ్యాయండి? ఇట్లాంటి ఆలోచన ఉంటే అర్థం చేసుకోండి, ఇది అదే అని, గజ్జే అని. ఇకపోతే
ముందు నుంచి అనుకున్నట్టుగా సంబంధాలు చూసేటప్పుడు మాత్రం పొరపాటున సేవకులను కూడా ఈ పాపంలో పాలిభాగస్తులను చేయకండి. ఏమిటది? అన్నీ చెప్పి చివరిలో బ్రదర్ ఖచ్చితంగా మాదే ఉండాలి బ్రదర్, మా కులమే ఉండాలి బ్రదర్. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, ఇప్పటిదాకా సేమ్ కులంలోనే చాలామంది చేసుకున్నాం కదా, బాగున్నాయి కాపురాలన్నీ, ఏం ప్రాబ్లమ్స్ లేవా, కోర్టులో కేసులు లేవా, జుట్టు పట్టుకొని కొట్టుకుడు సచ్చేవా, గొడవలు లేవా అన్నా? ఇది టౌన్లో అయితే చెల్లుతాయి కానీ పల్లెటూరులో చల్లవన్నా. ఎవడు చల్లవన్నాడు? నువ్వు చల్లకుండా పోతున్నావు అంతే. ఇట్టన్నీ మనం మాట్లాడితే రే నువ్వు బాగానే చెప్తున్నావు రోయ్, నిన్ను చూస్తాం అంటారు. ముందే చెప్పాను కదా ఇవన్నీ. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ముందుగా అనే మాట ఏంటంటే మిమ్మల్ని చూస్తాం, ఏమో పెద్ద లెక్చర్ ఇచ్చారు కదా అని. అందుకే గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పాపాల జోలికి తెలిసిన తర్వాత వెళ్ళారో మనకు మించినటువంటి రిజర్వేషన్, నరకానికి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకనంటే కళ్ళ ముందున్న తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. వాడిని ద్వేషిస్తే కులాన్ని బట్టి వాడు నరకములో ఉన్నాడు అని చెప్తాడు దేవుడు. కళ్ళ ముందున్న సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అబద్ధం చెప్తున్నారు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. పొరుగుడు ఎవడు? మన కులపోడా కాదా అని చూడమని కాదు అర్థం. మరి ఎవరైనా మనిషి అయితే చాలని. తర్వాత తెలుసో తెలియకో మన కులపు సేవకుడి దగ్గరికే వెళ్ళటం, మన కులపు వ్యక్తుల దగ్గర వాళ్ళతోనే సావాసం చేయటం, వాళ్ళకే మంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఎంత చెడ్డ మనోడ్రా, మనోళ్ళేరా అనండి. ఈ సిమ్టమ్స్ అన్నీ దేనికి సంబంధించినవంటే కొలగజ్జి ఉంది అన్నదానికి సంబంధించినవి. ఇంకా ఉన్నాయి. కొందరు మాట్లాడితే ఏమంటారంటే మనిషికి కులమన్నా ఉండాలి, గుణమన్నా ఉండాలి. ఇది క్రైస్తవ నోట అసలు రాకుండా ఉండాల్సింది. నేను కూడా తెలియనప్పుడు ఇదే మాట అనుకుంటూ ఉండేవాడిని. కానీ వేమన పేరు విన్నారు అందరూ? వేమన పద్యాలు. వేమన ఎవరో తెలుసా అండి? ఏ సామాజిక వర్గం తెలుసా? రెడ్డి గారు, వేమారెడ్డి ఆయన పేరు. వేమారెడ్డి అయితే ఆయన యూనివర్సల్ పర్సనాలిటీ కాబట్టి ఆయన వేమారెడ్డి, రెడ్డి తీసేసి వేమన అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ వేమారెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా? కులములోన ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయువా అని గుణము వలన వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. తెలుగే అర్థమయ్యేటట్టు చెప్తా. కులములో ఒక గుణవంతుడు ఉంటే ఆ కులానికంతటికీ గొప్ప పేరు వస్తుంది అన్నాడు. ఇప్పుడు మనకు ముందున్న ప్రశ్న ఏంటంటే పెద్ద కులపైన గుణం గొప్పదన్నట్ట, కులం గొప్పదన్నట్ట? చెప్పండి. గుణమే గొప్పదని చాటాడు. కులము దేనివల్ల వెలిసిందట? గుణము వలన. అది ఎట్లాగంటే ఒక గంధపు చెట్టు వనములో ఉంటే ఆ గంధపు వాసన వనానికంతా వస్తుంది అన్నట్టు. అంటే గంధపు చెట్టుతో పోల్చబడింది గుణం. కాబట్టి మనిషికి కులం కాదు ఉండాల్సింది, గుణం. గుణమే గొప్ప లక్షణం. ఇక ఇది ఒకవేళ ఇట్లా అనుకుంటే కులమన్నా ఉండాలి, గుణమన్నా ఉండాలని అనుకుంటే మరి కులం ఉన్నోడికి గుణం లేకపోతే పర్లేదా? కులం ఉన్నోడికి గుణం లేకపోతే పర్లేదా? ఎంత మాట. ఇక చివరిది తెలుసో తెలియకో మనం కులం పేరిట తిడతాం కొందరిని. కులం పేరిట తిడతాం. అప్రయత్నంగానే అట్లాంటి తిట్లు వచ్చేస్తాయి మనకి. ఏ కులాన్నైనా మనం తిడుతున్నామంటే తక్కువ చేసి మనకు ఉంది గజ్జి అని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు సామెత ఉండేది,
చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది డాష్ గుడిసెలని. అంటే ఈ మాటలు అంటే అక్కడ ఏమని చెప్తున్నట్టు అంటే వాళ్ళు ఏదో వ్యభిచారం చేస్తున్నట్టు, అక్కడికి వీళ్ళు వస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పినందుకు చాలామంది రగిలిపోయారు ఆ కులపు వాళ్ళు. మానవుడిగా దేవుడు పుట్టించిన తర్వాత, మన ప్రమేయం లేకుండా అది వచ్చిన తర్వాత, మన ప్రమేయంతో దేన్ని పోగొట్టుకోవాలంటే ఆ గజ్జిని పోగొట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇన్ని చెప్పిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అని తెలిసినా కూడా మరలా నెక్స్ట్ ఇవి రిపీట్ అయ్యాయంటే చట్టం చూడాలి మనం. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి. అంటే మనం ఇప్పుడు దాకా కులం పేరుతో ఏవైనా ఇప్పుడు అనుకున్నవన్నీ ఏంటన్నమాట, ఏ మాటలు అన్నమాట, అవన్నీ వ్యర్థమైన మాటలు, లెక్క చెప్పాలి. ఎందుకు నాయన ఈ మాట అన్నావు, ఎందుకు బిడ్డ ఈ మాట అన్నావు అని దేవుడు అడుగుతాడు. నేనెప్పుడు అంటే ఆయన కాసేపు ఉండు నాయన అని 70 mm పిక్చర్ వేస్తాడు. అక్కడ డేటు, ప్లేసు, టైము, ఎవరిని నిర్దేశించి ఎవరెవరి మధ్య అన్నాం అన్నీ కనబడతాయి. మళ్ళీ హై క్వాలిటీ అండి, హెచ్డి క్వాలిటీలు, 4K క్వాలిటీ అంటారే అట్లాంటి కంటే మంచి క్వాలిటీలు చూపిస్తాడు. అప్పుడు మనల్ని చూసుకున్న తర్వాత అప్పుడు అర్థమైపోద్ది మనకి, కింద నుంచి వణుకు మొదలవుద్ది. ఒక కీర్తనాకారుడు భక్తుడు ఒక మంచి విన్నపం చేశాడు దేవుడికి. ఏమన్నా తెలుసా ప్రియులారా? సార్ చూద్దాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన, కీర్తన గ్రంథం 19వ కీర్తన 13వ వచనం చూద్దామండి. 13వ వచనం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా. ఎందుకు? మనల్ని ఆపుకోవడం మనకు కుదరడం లేదట. ఆపిచ్చేంటో పలానా అని తెలిస్తే చాలిక అయిపోయింది. ఇక మొత్తం సమీకరణాలే మారిపోతాయి. దురభిమాన పాపములో పడకుండా సేవకుని ఆపైనాయన. ఈ కులం ఎంత ప్రమాదకరమైందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంత ముందు కూడా చెప్పాను. పెద్ద అడవిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఓటర్లు చెట్లు, ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక కంటెస్టెంట్, ఒక అభ్యర్థి ఎవరు అంటే సెలయేరు. రెండో అభ్యర్థి గొడ్డలి. ప్రచారాలన్నీ అయిపోయినాయి. సెలయేరు గుర్తుకే మన ఓటు, సెలయేరు గుర్తుకే మన ఓటు, గొడ్డలి గుర్తుకే మన ఓటు, గొడ్డలి గుర్తుకే మన ఓటు అని రిజల్ట్స్ వచ్చాయి. ఎవరు గెలిచి ఉంటారనుకుంటాం మనం? సెలయేరే గెలిచి ఉంటుంది. ఎందుకు? ఆ చెట్లన్నిటికీ ఆ సెలయేటి నీళ్లు పనికొస్తాయి, దానివల్ల అవి బ్రతుకుతాయి. అతను నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలి ఉండునన్నట్టుగా ఆ సెలయేటి నీళ్లు మా చెట్లకన్నిటికి పనికొస్తాయి అని అనుకొని వేరా ఓట్లన్నీ సెలయేటికి అని గొడ్డలికి డిపాజిట్లు, ఇది మమ్మల్ని నరికేస్తుంది అని అనుకొని డిపాజిట్లే లేకుండా చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే సెలయేటికి డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. అంటే కనీస మెజారిటీ, కనీస ఓట్లు కూడా రాలేదు. అన్ని ఓట్లు గొడ్డలకే పడ్డాయి. ఇదెట్లా అని అందరూ సెలయేరు అందరూ తలలు పట్టుకున్నారు. ఎట్లా, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు అని. కానీ ఆ చెట్లన్నిటి మనోభావం ఏమిటని బయటపడిందో తెలుసా? అవి గొడ్డలిని చూడలేదట, గొడ్డలికి పెట్టిన పిడిని చూశాయట. పిడెక్కడిది? మాదే, మనోడ్రా వీడు, వేయండ్రా అనేసారట. కొలగజ్జి అట్లా ప్రభావం చూపిస్తుందండి. ఎవరు ఆలోచన చేశారో మహానుభావులు, దండం పెట్టచ్చు. ఇంత సందేశం ఇప్పుడు దాకా 35 నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత ఇది చెప్పాను. ఈ 35 నిమిషాలకు అదొక్కటి చాలు.
పిడిని చూశాయి. ఆ పిడి మనదే కదా వేసాయి. అట్లా ఉంటుంది కులానికి ఉన్నటువంటి బలం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కుల బలం, ధన బలం, ప్రాంత బలంతో గెలిచారా మీరని. ఎవడు గెలిచినా దాంతోనే గెలుస్తాడు, దానికేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. గుర్తుంచుకోండి ప్రియులారా, క్రైస్తవంలో కులం ఉండకూడదని చెప్పడానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు శిరస్సై ఉన్నాడట. క్రైస్తవులందరూ ఏమై ఉన్నారని చెప్పింది బైబిలు? అవయవాలై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు అవయవాలై ఉన్నప్పుడు కులాన్ని బట్టి ఒకరిని దూరం పెడుతున్నావంటే, శరీరములో ఎప్పుడైనా ఏ అవయవమైనా ఇంకొక అవయవాన్ని పక్కన పెడుతుందా? పెట్టదు. నువ్వు చేతగాని దానివి, నువ్వు చిన్నదానివి, నీ కథ లేదు, నేను చాలా గ్రేటు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు నన్ను అని అంటే, నీకు ఆలోచనలు ఇచ్చేది నేనేరా బెదరుల్ని అని అంటే, నువ్వు ఎంత ఆలోచన ఇచ్చినా పని చేయాలంటే కాళ్ళు చేతులు మేము ఉండాలని ఇవి. ఒరే మీరందరూ పని చేసేది నా కోసమే రోయ్ అనని కడుపు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాయి. వాస్తవంగా ఆలోచన చేస్తే శరీర అవయవాల్లో ఉన్నంత ఐక్యత ఇంకొక దానికి లేదు. ప్రతిదీ ప్రాముఖ్యమైందే. ఇప్పటికీ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, వైద్యులు కూడా ఏమని చెప్పారంటే, ఆ అపెండిక్స్ అనేది ఒకటి ఉంటుంది మనకు, చిన్న పార్ట్ ఉంటుంది మన పొట్టలో ఉంటుంది. చాలామంది అది అనవసరమైనటువంటి పార్ట్, వేస్ట్ పార్ట్ అంటూ ఉంటారు. కానీ వేస్ట్ పార్ట్ని అసలు దేవుడు పెట్టడు. ఎందుకనంటే ప్రతి దానిని దాని పని నిమిత్తం చేశాడు. అంటే అపెండిక్స్ దానికి కూడా పని ఉందన్నమాట. ఎంత పని? అనవసరమైనటువంటి ఏవైనా పదార్థాలు కానీ అట్లాంటివి వేస్ట్ పదార్థాలు లాంటివి అక్కడ వెళ్ళి స్టోరేజ్ అయి ఉంటాయట. అవి శరీరంలోనికి వస్తే చాలా ప్రమాదం అట. అందుకు దాన్ని ఏర్పాటు చేశారు. అంటే శరీర అవయవాలమైనటువంటి మనం ఇంకొక అవయవాన్ని కులం పేరుతో దూరం పెట్టామో, మనం అసలు క్రీస్తు అవయవాలమే కాదు, దూరం పెట్టినోళ్ళు విషయం చెప్తున్నా. గుర్తుంచుకోండి ప్రియులారా, క్రీస్తు అవయవాలమే కాదు. ఇకపోతే కొసమెరుపు ఏంటంటే, బ్రదర్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, మీకు పెద్దగా బైబిల్ తెలిసినట్లేదు. బైబిల్లో దేవుడే ఒక కులానికి చెందినవాడని చెప్పుకున్నాడు అని బైబిల్లోని రెఫరెన్సులు చూపించారు నాకు ఒకరు. తర్వాత బైబిల్లోనే దేవుడు కుల వ్యవస్థను ప్రారంభించాడు. నువ్వేదో చెప్తున్నావు, కహానీలు చెప్పకు, చూడు బైబిల్ అని చూపించారు. ఇప్పుడు అదే కొసమెరుపు మనకి. దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ ఏమని చెప్తూ ఉంటాడంటే, నేను కుమ్మరిని అంటాడు. కుమ్మరి అంటే ఏంటి? కులం. నేను వ్యవసాయకుణ్ణి అంటాడు. పాట కూడా పాడతాం, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు అని. వ్యవసాయకుడు అంటే ఫార్మర్, రైతు. కులం అంతేనా? యెహోవానా? కాపరి, గొల్లడు. అంతేనా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కొసమెరుపు చాలా బాగుండాలండి, ఫినిషింగ్ టచ్ కదా, మంచిగా ఉంటుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే ఆయన వచ్చి దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవడు ఓర్వగలడు? ఆయన 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 కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు. అంటే దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడు అనమాట, నేను కంసాలిని, నేను చాకలిని. వ్యవసాయకుడు, కాపరి గొల్లవాడు, తర్వాత కుమ్మరి, తర్వాత ఇదిగో కంసాలి, ఆ తర్వాత చాకలి. ఇంతేనా? కొత్త నిబంధనకు రండి. యేసుప్రభు ఎవరు? వడ్రంగి, వడ్లవాడు. మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు అర్థమయ్యే తెలుగు వారి భాషలో చెప్పాలంటే ఆచారి. చెక్క పని చేసే వాళ్ళని, వడ్రంగి పని చేసే ఏమంటాం మనం? ఆచారి అంటాం. యేసుప్రభు ఆచారి. శిష్యులు ఉన్నారు, శిష్యులు చేపలు పెట్టేవాళ్ళు కొందరు ఉన్నారు, అంటే బెస్ట్ వాళ్ళు. ఇంకొక శిష్యుడు ఉన్నాడు, పేతురు గారట ఎవరింట్లో ఉన్నాడని రాయబడింది?
చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడు అని రాబడి. చర్మకారుడు అంటే ఏంటి అర్థం? చెప్పులు కుట్టేవాడని అర్థం. అంటే మాదిగోడు ఉన్నాడు అని. అంటే బైబిల్లో మాదిగోడు ఉన్నాడు, బైబిల్లో వడ్రంగోడు ఉన్నాడు, బెస్తోడు ఉన్నాడు, గొల్లోడు ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరికీ సంబంధించి వృత్తులున్నాయి, కులాలున్నాయి. దేవుడు కులాలుంటే నువ్వేంటి బ్రదర్ కులాలు వద్దంటావు? అంటే నువ్వు దేవుడు బిడ్డవు కాదా, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కాదా అనే ఉన్నారు. చూసారా ఏమండి? ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, కులాభిమానం ఉన్న క్రైస్తవులు అయితే అవును రోయ్ వీడు చెప్పిందంతా పోయింది రోయ్ అనుకుంటాం కదా. ఏమంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. కుల వ్యవస్థలో బాగా వినండి, కుల వ్యవస్థలో ఒక వ్యక్తికి ఒకే కులం ఉంటుందా, 4-5 వృత్తులు ఉంటాయి చెప్పండి? ఒక వ్యక్తికి ఒకే వృత్తి ఉంటుందా, 4-5 వృత్తులు ఉంటాయా? ఒకే వృత్తి. కుల వ్యవస్థ చెప్పినటువంటి సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి బ్రాహ్మణుడైతే అతడు జీవితాంతం అతని తర్వాత పుట్టిన అన్ని తరాల వాళ్ళు ఏం పని చేయాలి? వేద విద్యను అభ్యసించాలి, వాళ్ళు మంత్రోచ్చరణలు చేయాలి, గుళ్ళో పని చేయాలి, యజ్ఞయాగాదులు చేస్తూ ఉండాలి, రాజవిద్యను నేర్పిస్తూ ఉండాలి రాజులకు. ఇదే పని, వేరే పని చేయడానికి లేదు. బ్రాహ్మణుడు నాకు కటింగ్ చేయడం బాగొచ్చు, కటింగ్ చేస్తా అని మంగళ పని తీసుకోకూడదు. బాగా వేరే పని వచ్చినా, వాళ్ళ జాతికి సంబంధించి వాళ్ళ కులానికి సంబంధించిన పని రాకపోయినా అదే చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, సరే నిజంగా దేవుడు కులానికి సంబంధించిన వాడు అనుకుందాం. ఇప్పుడు దేవుడిది ఏ కులం? కంసాలే, రైతా, సాకలా, కమ్మరా, కుమ్మరా, ఎవరైనా ఇంతకు దేవుడు ఎందుకు ఆ పోలిక పోల్చాడనేది అర్థం కాలే. ఆ పోలికలు పోల్చడం వెనుకున్న ఉద్దేశం ఏంటి అని అంటే, సాకలి సబ్బులా అంటాడు అని అంటే నేను సాకలోని అని కాదు అర్థం. ఇక్కడ దేవుడు నేను సాకలోని అని చెప్పుకున్నాను అక్కడ సాకలో అందరూ సంకలు ఉట్టుకోకూడదు. ఏం చేయాలి? దాన్ని ఆ మాట ఎందుకు చెప్పాడు దేవుడు? నేను శుభ్రపరుస్తానురా, బాగు చేస్తానురా. నువ్వు ఎట్లయితే సాకలి సబ్బును చూస్తూ ఉంటావు కదా, బాగా సబ్బేస్తే మొత్తం బట్టలు క్లీన్ అవుతాయి చూసావా, అట్లా నీ మనసును శుభ్రపరుస్తా బిడా అని దేవుడు పోల్చిన పోలిక. దాన్ని చూసి మనం ఏం చేస్తాం? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, మీ మనసు ఏంటో మీ బైబిల్ని చూసి చెప్పేయచ్చు. అంటే ఎక్కడైతే కుల పిచ్చున్నాడు అందరూ కులం మీద రెఫరెన్స్లు అండర్లైన్ అవి ఉంటాయి. లేదు ఏదైనా వాగ్దాన పిచ్చులు ఉన్నారనుకోండి, ఆ వాగ్దానాల మీద ఖచ్చితంగా అండర్లైన్ అయి ఉంటాయి. ఇంకా అవి తప్ప అట్టాటి వాటి తప్ప వేరేటివి ఉండవు. అందుకే మన మనసు ఏంటో మన బైబిల్ చెబుతుందని. సో ఇక్కడ మనం గమనించగలిగితే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేస్తున్నటువంటి పని వరకే. యూదుల్లో కులాలు లేవు. యేసుప్రభు కానీ యేసుప్రభు శిష్యులు కానీ వాళ్ళు జీవనానికి సంబంధించి చేస్తున్నటువంటి పనులు తప్ప అవి కులాలు కాదు. మరి ఇక్కడ కూడా పనుల కోసమే బ్రదర్ ఏర్పాటు చేసుకుంది అని అనుకుంటావా? అట్లాగైతే ఇప్పటికీ వర్ణ వ్యవస్థ ఎందుకు రన్ను కావట్లేదు? అంతా మొత్తం అయిపోయిందా? మొత్తం షఫల్ అయిపోయారా? వాస్తవంగా చెప్పాలంటే చెప్పులు ఎవరు కొట్టాలి, అవలమ్మాలంటే ఏం చెప్తాం మనం? మాది గోలు చేయాలండి. ఇప్పుడు చెప్పులు అమ్మేవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా కులాలలో ఉన్నారు. ఎందుకు అలాగా అంటే, అలాగే ఒక్కరే చేస్తున్నారా? లేదు. తమ్ముడు పాల్ ఉన్నాడు, మనకు తెలుసు. పాల్ వృత్తి ఏంటి? మామూలుగా అయితే హైందవ వర్ణం ప్రకారంగా చెప్పాలి అంటే వాళ్ళు పద్మశాలు, అంటే చీర నెయ్యాలి, చీరలు నేసి చీరలు అమ్ముకోవాలి. పాల్ అదే చేస్తున్నాడా? లేదు లేదు లేదు. ఏసీలు, తర్వాత కూలర్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, స్పేర్ పార్ట్స్ అమ్ముతున్నాడు. అంటే వైశ్యుడి పని చేస్తున్నాడు, వ్యాపారం అయిపోయింది. దాన్ని పట్టుకునే వేలాడితే ఇప్పుడు అందరూ ఎవరి కులాల్లో వాళ్ళు అదే పనులు చేయాలి. మిగతా వాళ్ళు ఉద్యోగాలు సద్యోగాలు వ్యవస్థలే ఉండకూడదు అసలు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇకపోతే రెండోది ఏంటి, చివరి కోసం మెరుపు ఏంటంటే బైబిల్లోనే దేవుడు
కులాలు పెట్టాడు మనుషుల మధ్య. అయ్యా ముఖ్యంగా పెళ్ళిళ్ళ దగ్గర మనం, ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రతికూల పరిస్థితి వచ్చి పడింది కదా, ఇదేంటిది ఇంత మాటలు మాట్లాడేస్తున్నారు బ్రదరు, దీన్ని ఎట్లాగైనా తిప్పికొట్టాలి అని అనుకుంటే ఉండే పరిస్థితులు చాలామందికి ఉంటాయి. కాబట్టి ఇదిగో బైబిల్లో నుంచి కొన్ని తీసి, అయ్యా దేవుడే బైబిల్లో కులములో ఒక కులం వాడు ఇంకొక కులం వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోకూడదని చెప్పాడు. ఎక్కడో తెలుసా? ఎవరికి చెప్పాడో తెలుసా? చూడండి అని సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడగలిగితే, ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇక్కడ గోత్రం మీన్స్ వంశము అని అర్థం. ఇక్కడ మీ గోత్రం ఏంటి అని అంటే చెప్తూ ఉంటారు, పాలగోత్రం అని, పాలగోత్ర నామదేశ అని అంటారే. అప్పుడప్పుడు గుళ్ళల్లో అభిషేకం అన్నీ చేసేటువంటి వాళ్ళు, గోత్రం ఏంటి, మీ వంశం ఏంటి? పాల వంశం అంటే అర్థం ఏంటి? ఏదో వంశంలో ప్రారంభం నుంచి ఎవడో పాలు అమ్ముకుంటూ ఉంటాడు, అందుకు పాలగోత్రం వచ్చింది. అట్లాగా ఇక్కడ గోత్రం అంటే వంశం. వంశానికి ఏం పేరు పెట్టచ్చు అంటే కులం అని పెట్టచ్చు. గోత్రం అన్నా, వంశం అన్నా, కులం అన్నా ఒకటే. చూడండి ఎంత మంచి మాట చెప్పాడో, ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనకి ఇది సువర్ణాక్షరాలతో రాసుకోగలిగినటువంటి మాటలు ఇవన్నీ. మళ్ళీ ఇశ్రాయేలుల స్వాస్థ్యము ఒక గోత్రములోండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీలో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యము హత్తుకొని ఉండవలేను. ఫెవికాల్ లాగా ఉండరా, నీ గోత్రాల్లోనే, నీ కులంలోనే, నీ వంశంలోనే అని చెప్పాడు దేవుడు. ఇంకా ఇశ్రాయేలులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇశ్రాయేలు గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తె తన తండ్రి గోత్ర వంశములోని పెండ్లి చేసుకొనవలెను. వాట్ ఏ క్లారిటీ! ప్రతి ఆడపిల్ల తన కులంలోనే పెళ్లి చేసుకోవాలని దేవుడు చెప్పాడు. ఇంకా చూద్దాం. స్వాస్థ్యముకు ఒక గోత్రంలో నుంచి వేరొక గోత్రమునకు పోకూడదు. ఒక కులవాడు ఇంకొక కులవాడితే పెళ్లి చేసుకోకూడదు. ఇంకా ఇశ్రాయేలు గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండాలి. వాస్తవంగా దీనికి, ఇట్లాంటి దానికి ఏదన్నా మనం కౌంటర్ ఇవ్వాలి అని అంటే మనకు తెలిసి ఏమని చెప్తాం? అరే భయ్, అది ఇశ్రాయేలులకు, మనకు కాదంటే. మనం ఇప్పుడు ఇశ్రాయేలు బ్రదర్, అప్పుడు ఇశ్రాయేలు దేవుని పిల్లలు, ఇప్పుడు మనం ఇశ్రాయేలీలము. నీకేంటి ప్రాబ్లం? వాళ్ళు పాత నిబంధనలో దేవుడు స్వకీయ సంపాద్యం ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పుడు దేవుడు స్వకీయ సంపాద్యం ఎవరు? క్రైస్తవులు. కాబట్టి ఇది మనకు కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఎక్కడైనా మనం కలిసి ఉండొచ్చు, కానీ జస్ట్ మ్యారేజెస్ దగ్గర మాత్రం వదిలేయండి ప్లీజ్ అని అంటారేమో. దీనికి కొత్త నిబంధనలో మంచి మందు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చారు. ఒకసారి దాన్ని తీసుకుందామా? మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16, 17 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16, 17 వచనాలు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. ఇంతకు పాత బట్ట, కొత్త మాసిక, పాత తిత్తులు, కొత్త ద్రాక్షరసం, దేని గురించి చెప్తున్నట్టు యేసుప్రభు ఇక్కడ? పాత బట్ట పాత నిబంధన, పాత తిత్తి పాత నిబంధన, క్రొత్త బట్ట క్రొత్త నిబంధన, కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తి కొత్త నిబంధన. ఈ వాటిలన్నీ పైన మీరు గమనించగలిగితే ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. పాత నిబంధన కాలం నుంచి ఉపవాసం చేస్తూ వస్తున్నారు కదా భక్తులైన వాళ్ళందరూ కూడా. మీ శిష్యులు ఎందుకయా చేయరు అని అంటే, న్యూ టెస్టమెంట్ రాబోతుందయా బాబు, అందుకోసమే మన వాళ్ళు చేయట్లేదు అనే ఉద్దేశంతో ఈ ఉదాహరణ చెప్పాడు యేసుప్రభు. ఎవడైనా పాత బట్టకు ఎప్పుడైనా కొత్త మాసిక అంటే, మాసిక అంటే మీకు తెలుసా? ప్యాచ్.
బట్టలు చినిగిపోయినటువంటి దానిలకి ఏం చేస్తారంటే ఒక ప్యాచ్ వేస్తారు, మాసిక వేసేస్తారనమాట. కొత్త బట్ట మాసిక వేసామనుకోండి, ఆ కొత్త బట్ట ఏం చేస్తుంది తెలుసండి, అది ఎక్కడైతే కొట్టబడి ఉందో ఆ ప్రాంతంలో దాని ప్రభావం చూపించి మిగతా వాటిని చించేస్తుంది. అందుకే చెప్పాడు యేసుప్రభు. అట్లాగే కొత్త ద్రాక్షరసానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అది పాత తిత్తుల్లో పోస్తే తిత్తులు నిలబడవు. ఇది ఎంత నిజమో పాత నిబంధన తీసుకుని వచ్చి క్రొత్త నిబంధనలోకి పెట్టి చెప్పడం అంత ప్రమాదకరము. ఆ విధంగా అనుకుంటే మరి ఇశ్రాయేలు సున్నత్ చేసుకున్నారు, నువ్వెందుకు చేసుకోవట్లేదు? వాళ్ళు చేసిన పాపాలకు పక్షుల్ని జంతువుల్ని బలి ఇచ్చారు, నువ్వెందుకు చేయట్లా అంటే అది మార్పు వచ్చింది బ్రదర్, మార్పు వచ్చిందని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా గుర్తుంచుకోండి, దేవుడు చెప్పిన మూలాలేంటి అని అంటే, దేవుడు ఎవరిని తక్కువగా చూడమన్నాడు, దేవుడు ఎవరిని ఎక్కువగా చూడమన్నారు అన్నటువంటి విషయాన్ని. నిజంగా క్రైస్తవులకు కూడా కులం ఉందండి. ఏ కులం అంటే యాత్రీ కులం, సువార్తీ కులం, పరలోక పౌరులం, అటువంటి కులం ఉంది. అది కలిగి ఉండడం మంచిది. ఇంకపోతే ఇంకా డెప్త్లోకి వచ్చారా, మనకు ఉండాల్సిన అభిమానం కూడా ఒకటి ఉంది. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరట సొంతూళ్ళని ఎవరిని అనుకోవాలట, కులపోలని కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున ఎవడు చేస్తాడో వాడు కులముతో చూడద్దు. వాడే నీ సొంతుడు, ఆమె నీ సొంతది, అంతే. నీ కడుపును పుట్టినోళ్ళ, నీ కులాల్లో పుట్టినోళ్ళ ఇవన్నీ వద్దు. ఎవరైతే దేవుడి చిత్తము చొప్పున జీవిస్తూ ఉంటారో వాళ్ళే సొంతోళ్ళు, వాళ్ళే మనోళ్ళు. ఇంకా చెప్పాలంటే నీకు ఇంకా కులపు జాడ్యం పోలేదంటే వాడే మన కులపోడు, వాడే మన కులపోడు. ఇది మనం అనుకోవాల్సింది పిల్లరా. ఇక చివరిగా మనుషులందరి విషయమే దేవుడు చెప్పినటువంటి సత్యాలు కొన్ని తెలుసుకొని ముగించుకున్నాం. అదేంటి అని అంటే, భూమి మీద ఆదాము గారు జీవరాశులన్నిటికీ పేరు పెట్టాడు, హవ్వమ్మకు కూడా పేరు పెట్టాడు హవ్వ అని. హవ్వ అంటే అర్థం ఏంటి? జీవము గల ప్రతివానికి తల్లి. అంటే మాదిగోడికి తల్లి ఎవరు, మాలోడికి తల్లి ఎవరు, రెడ్డికి తల్లి ఎవరు, నాయుడికి తల్లి ఎవరు, బ్రాహ్మణుడికి తల్లి ఎవరు, భారతీయుడికి తల్లి ఎవడు, పాకిస్తానుడికి తల్లి ఎవడు? ఇండియా ఈజ్ మై కంట్రీ అంటున్నారు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత తప్పు చేస్తున్నారంటే ఈ విషయంలో చూడడం లేదండి, ఒకటేలాగా చూడడం లేదు. ఎక్కడ పని చేసే చోట వివక్ష, ఎక్కడ చూసినా ఈ వివక్షలు ఉన్నాయి. ఇదే వ్యవస్థ క్రైస్తవంలో కూడా ఉంటే వాడంటే తెలియదు, వాడికి నియమం లేదు, నిబంధన లేదు, బాధ్యత లేదు. దేవుని పిల్లలకి ఏమైంది? అందుకే చెప్తున్నాను, పొర్రపాటును కూడా కులపు ఆలోచనను చేశారంటే వాళ్ళు సంకుచితమైనటువంటి భావన కలిగిన వాళ్ళు, బైబిల్లో ఉన్న మూలాలు ఎరగని వారు దాన్ని తీసేసుకోవాలి. సంస్కరణ మన్నించే మొదలు పెడదాం. ఒకప్పుడు మనం చిన్నోళ్ళం కావచ్చు, ఇప్పుడు మనల్ని దేవుడు ఎదిగించాడు, మనకు బాధ్యత ఇచ్చాడు, మనల్ని తండ్రులు చేశాడు. ఇక మీదటి నుంచైనా మనం ఆ జాడ్యం పోగొట్టేటట్టు చేద్దాం. మన నుంచి జరిగినటువంటి డ్యామేజ్ని మానేద్దాం. ప్రతి మనుషుని ఒక్కరి నుండి పుట్టించాడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని పుట్టిస్తే మనము అందరికీ ఒకటే మూలం తండ్రి అయినప్పుడు, ఆదాము గారు అయినప్పుడు, ఆదాము గారికి తండ్రి దేవుడైనప్పుడు అందరిలో దేవుని పిల్లల్ని ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు చూడలేకపోతున్నాం? ఆ కులం అడ్డొస్తే తీసి పడేయండి, దాన్ని తొంగల తొక్కేయండి, దాన్ని తొంగల తొక్కేయండి. ఇకపోతే దేవుడు సాటి మనుషుల్లో కొందరిని మీరు ఏలండి, వాళ్ళు కొందరు మాత్రం మీకు ఊడిగం చేయాలని దేవుడు చెప్పలేదు, ఈ చట్టం చేయలేదు. ఏమని చెప్పాడు తెలుసా? భూమి మీద జీవులను, సంద్రములు, చేపలను, ఆకాశ పక్షులను ఏలండయ్యా అని అన్నాడు. మనుషులకు ఆశీర్వాదం ఇస్తూ దేవుడు ఎడ్లన్నింటినీ, చేపలన్నింటినీ, మృగములన్నింటినీ వాడి పాదాల క్రింద ఉంచావు అని దేవుడు చెప్పాడు. మన పాదాల క్రింద దేవుడు పెట్టింది మనకు ఊడిగం చేసేటట్టుగా, పని చేసేటట్టుగా, రక్షణయను స్వాస్థ్యము పొందుటకు, సేవ చేయుటకు పంపబడింది. శూద్రులను కాదు, పంచములను కాదు, కానీ దేవదూతలను పంపించాడు. ఇది దేవుడి చట్టం. తెలుసుకోవాలి మనం. సంస్కరణ మనలో మొదలవ్వాలి. ఇప్పుడు దాకా తెలుసో తెలియకో ఆ కులాభిమానాన్ని కలిగి ఉంటే దయచేసి
చేతులెత్తి దండం పెడుతున్నాను అందరికీ. క్రైస్తవంలో ఇది ఉండకూడదు, ఇది రూపుమాపబడాలి. మానేయండి. మీరు ఏ కులపోలని అడగడం మానేయండి, ఆలోచించడం మానేయండి. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, దేవుని సారూప్యతలోనికి వస్తే అందరూ దేవుని పిల్లలు, అందరూ పరలోకం విడిచొచ్చారు, అందరూకి యేసు ప్రభు అందరూ పరలోకం చేరాల్సిన వాళ్ళు. కనుక క్రైస్తవంలో కులం ఉండకూడదు. కులగజ్జికి బైబిల్ మంచి మంది ఇచ్చింది. సందేశం బర్త్డే రోజున నా డెలివరీ డే రోజున అప్లోడ్ అవుతుంది. దయచేసి అందరూ కూడా సందేశాన్ని వింటున్న వాళ్ళు అందరూ కూడా చాలామందికి చేరేయండి. మేము సబ్స్క్రైబర్స్ను వ్యూస్ పెంచుకోవాలని కాదు, మాకు దానివల్ల ఏం వచ్చేది లేదు, ఒరిగేది లేదు. వచ్చినా కూడా మేము మెద్దలు మెడలు కట్టుకునేది లేదు. అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి. అర్థం కాకపోతే అనేకులకు చేరవేయండి, కనువిప్పు కలిగించండి. ప్రార్థన చేసుకుందాం.